మరోపక్క శబరిమల ఆలయంలో ఈ ఏడాది భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంపై కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే క్రమంలో 11 ఏళ్ల బాలిక అపస్మారక స్థితిలో పడి మృతి చెందిన మరుసటి రోజు నుంచి ఈ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమా విశ్వనాథ్ లైవ్ లో అందిస్తారు. రమా విశ్వనాథ్, భక్తుల్ని అదుపు చేసేటందుకు కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకు ఏమాత్రం సరిపోవట్లేదు. ఈ ఉదయం శబరిమలై దగ్గరలో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందినటువంటి ముగ్గురు భక్తులు చనిపోయినట్లుగా తెలుస్తుంది. శబరిమలలో ములుగు జిల్లాకు చెందిన రాజు అనేటువంటి ముగ్గురు అయ్యప్ప భక్తులు మరణించినట్లుగా చెప్తున్నారు. అదే మాదిరిగా ఈ వివాదంలో మరో ఇద్దరు రాము మరియు అజయ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలైనట్లుగా శబరిమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. స్వామి దర్శనానికి భక్తులు ఇబ్బందులు తప్పడం లేదు. శబరిమలలో నిన్న రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తుండడంతో భక్తుల ఇబ్బందులు అంతా ఇంతా కాదు. పమ్మ నుంచి శబరిమల వరకు మార్గంలో నిలిచిన భక్తులు తడిచి ముద్దయ్యారు. అంతా అటవీ ప్రాంతం కావడంతో వేలాది మంది భక్తులు చలిలో వణికిపోతున్నారు. ఇక ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా సరిపోవడం లేదు. పారిశుద్ధ్యం లోపించడంతో భక్తులు వర్షాల్లో తడవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని దేవస్థానం వారు ఆందోళన చెందుతున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో వైద్య శిబిరాల్లో అనారోగ్యం పాలైన అయ్యప్పలకు చికిత్స చేస్తూనే ఉన్నారు. వార్షిక మండల తీర్థయాత్ర కోసం శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కాస్త అదుపులోకి వచ్చింది. అధికారులు వర్చువల్ క్యూ బుకింగ్లను పరిమితం చేశారు. దర్శన సమయాన్ని గంట పెంచారు. ఆలయానికి వెళ్లే మార్గంలో భద్రతా చర్యలను పెంచారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రమా విశ్వనాథ్ ఫోన్లో అందిస్తారు. రమా విశ్వనాథ్, నిత్య శబరిమలలో భక్తుల రద్దీ అంతకు పెరుగుతోంది. శబరిమలై దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు ఏమాత్రం సరిపోవడం లేదు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక వర్చువల్ క్యూ విధానాన్ని చాలా ఖచ్చితంగా అమలు చేస్తుండటంతో భక్తులు అల్లాడుతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే కనుక వర్చువల్ క్యూ విధానం మీద భక్తుల్లో అవగాహన కల్పించేటందుకు కానీ ప్రచారం చేసేటందుకు కానీ ఏమాత్రం కూడా ముందుకు రావలేదు. దాంతో వర్చువల్ క్యూ విధానం మీద అవగాహన భక్తులు నేరుగా శబరిమల చేరుకోవడంతో అక్కడ పైకి వెళ్ళనీయకుండా శబరిమలకి ముందుగా ఉండే పంప దగ్గరే భక్తుల్ని కేరళ పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ గందరగోళం అనేటువంటి పరిస్థితి నెలకొంది. విధానానికి చూసినట్లయితే కనుక వర్చువల్ క్యూ అనేటువంటిది భక్తుల సౌకర్యం కోసం చేసినటువంటి మంచి సౌకర్యం అయినప్పటికీ కూడా ఇది తప్పనిసరి అవుతుంది. దీనిని ముందుగా ఈ వర్చువల్ క్యూ విధానంలో స్లాట్ బుక్ చేసుకోవాలి అనేటువంటి ప్రచారం ముందుగా చేయకపోవడంతో భక్తులకి ఈ విషయం తెలియట్లేదు. మరోవైపు చూసినట్లయితే కనుక శబరిమలలో ఈ సీజన్ లో ఎక్కువగా వర్షాలు పడుతుండేటువంటి సమయం. అందుచేత ఈసారి కూడా వర్షాలు తీవ్రంగా పడుతుండడంతో ఆ వర్షాలకి భక్తులందరూ కూడా తడిసి ముద్దవుతున్నారు. ఈ వర్షాల నుంచి కాపాడేందుకు కూడా భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శబరిమలై దర్శనానికి వెళ్లేటువంటి భక్తులు ప్రైవేట్ వాహనాలు తీసుకుని వెళ్తున్నారు. ఈ ప్రైవేట్ వాహనాల వల్ల ఈ ప్రైవేట్ వాహనాల డ్రైవర్లకి అక్కడ ఉండేటువంటి రోడ్డు పరిస్థితుల మీద, మంచు చలిగాలి పరిస్థితి మీద అవగాహన లేకపోవడంతో అక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కూడా శబరిమలలో దర్శనం చేసుకుని వస్తున్నటువంటి ఒక ప్రైవేట్ వాహనము తేని జిల్లాలోని
యావనపట్టి అనే గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురైందని చెప్తున్నారు. కేరళ పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూసినట్లయితే ఈ వాహనం తెలంగాణ నుంచి వచ్చినటువంటి వాహనంగా చెప్తున్నారు. ములుగు జిల్లాకు చెందినటువంటి భక్తులు ఇందులో ప్రమాదానికి గురయ్యారని చెప్తున్నారు. మరణించిన 3 భక్తులు కూడా మరణించారు. ముగ్గురిని కూడా సుబ్బయ్య నాయుడు, నరసింహయ్య, రాజు అనేటువంటి పేరు గల వ్యక్తులు మరణించారని పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారం. మరోవైపున ఆర్ రాము, అజయ్ అనేటువంటి 2 వ్యక్తులు తీవ్రంగా గాయాల పాలయ్యాయని కూడా అక్కడి నుంచి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఈ భక్తులు ప్రయాణిస్తున్న వాహనాల డ్రైవర్లకు అక్కడ రోడ్డు అనేది కొత్తగా ఉండడము, విపరీతమైనటువంటి మెలికలతో కూడినటువంటి అటవీ మార్గం కావడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ప్రమాదాలను కూడా కొని తెచ్చుకుంటున్నారని అనుకోవచ్చు. మరోవైపు చూసినట్లయితే కనుక నీలక్కల్ దగ్గరే పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసి అక్కడే భక్తుల వాహనాలు నిలిపివేసి ఉండడంతో అక్కడి నుంచి పంప దగ్గరికి వెళ్ళడానికి ఉండే సుమారు 20 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో ఈ 20 కిలోమీటర్ల దూరానికి కేరళ వాళ్ళు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ఆ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయలేక ప్రైవేట్ వాహనాలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండిపోలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చు నిత్య. రైట్, థ్యాంక్ యూ రమా విశ్వనాథ్.